గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామమున శుభవందనాలు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం క్రిస్మస్కు దగ్గరలో ఉన్నాం కదా. ఇంకా కొన్ని గంటల తర్వాత క్రీస్తుని ఆరాధించబోయే సమయం. క్రిస్మస్ అంటే మీనింగ్ ఏంటిది? క్రైస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధించడం. క్రీస్తును ఆరాధించడము. ఎలా ఆరాధించాలి? క్రీస్తును ఆత్మతో సత్యంతో క్రీస్తును ఆరాధించాలి. యోహాను సువార్తలో ఉంటుంది కదా. మరి క్రీస్తును ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే, ఆత్మ అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సత్యం అంటే ఏంటిది? శాస్త్ర నీతి కంటే పరిచయాల నీతి కంటే అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యం ప్రవేశింపనేరని క్రీస్తు చెప్తాడు. సో మరి మీరు ఏం చేయాలంటే, ఈ క్రిస్మస్ నుంచి పాతవి గతించిన నూతన ఉద్భవించను. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఉంది కదా, మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్. అయితే పాతవి ఏంటంటిది? ఓల్డ్ థింగ్స్ పాస్ అవే. మన పాత గతించిపోవాలా. ఎక్కడంటే మీ ఆఫీస్కి వెళ్ళడం లేట్ వెళ్ళడం కానీ, ఇతరులకు బీదలకు దాన ధర్మం చేయకపోవడం కానీ, బైబిల్ చదవలేకపోవడం కానీ, ప్రార్థన లేకపోవడం కానీ, వారంలో 2 నుంచి 4 రోజులు ఉపవాసం లేకపోవడం, ఇవన్నీ ఏంటివి? పాతవి. సో పాతవి గతించి నూతనవి చేసుకోవాలి. సో ఈ క్రిస్మస్ నుంచి మారండి. నా హంబుల్ రిక్వెస్ట్, చేంజ్. ఎందుకంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రీస్తు డిఎన్ఏ కలిగి ఉండండి. ఎందుకంటే క్రీస్తు చేసిన సువార్త చేసినప్పుడు యెరూషలేములో సువార్త ప్రారంభించడు. కానానులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చిండు. అక్కడ ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నారు. కానాన్ అంటే అది అన్య జనాంగం. కానాని స్త్రీ బలమికలు పడే రొట్టె ముక్కలను తీసడానికి యోగ్యురాలు కాదా అన్నప్పుడు క్రీస్తు అక్కడ ప్రేమ చూపుతాడు. కాబట్టి అలాంటి దయాగుణం కలిగి ఉండండి. క్రీస్తు అక్కడ మొదటి అద్భుతం, కానానులో నీలం ద్రాక్షరసం మారిస్తే ఆ ద్రాక్షరసాన్ని అందరు తాగారు. అబ్రహాం సంతానం తాగారు, అన్య జనాంగం తాగారు, అక్కడ ఉన్న పెరిజీలు, గెరాసేనియలు అందరు తాగారు. కాబట్టి ఇప్పుడు చాలామంది బస్సులో ప్రయాణం చేసిన, బండి మీద ప్రయాణం చేసిన, కార్లో ప్రయాణం చేసిన, కూర్చుని అనుకోండి, మీరు ట్రైన్లో ప్రయాణం చేసిన, ఎక్కడ ఆఫీస్లో కానీ, సూపర్ మార్కెట్ కానీ, క్రైస్తవులను ఒక రకంగా చూస్తారు, అన్యజనంగాని ఒక రకంగా చూస్తారు, ఇతరులను ఒక రకంగా చూస్తారు. కాదు, ధర్మశాస్త్రం చెప్తుంది 2 ఆజ్ఞలు. మొదటి, నువ్వు పూర్ణత్వతో, పూర్ణశక్తితో, పూర్ణబలంతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించు. తర్వాత 2వ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. సో మీరేం చేస్తారంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే వాక్యం ఉంది కదా, ఆ వాక్యానుసారంగా మీరు చేసే ప్రతి ప్రాంతంలో కూడా మిమ్మల్ని మీ పొరుగువాన్ని ప్రేమించండి. ఫస్ట్ దేవుని ప్రేమించి, దేవుని ఏ విధంగా ప్రేమించాలి? ప్రార్థన పూర్వకంగా, భయభక్తులు కలిగి, ఇతరులకు దాన ధర్మాలు చేయడం, బైబిల్ చదవడం, ఉపవాసం ఉండడం, దశం భాగం మందిరంకి ఇవ్వడం. ఇది దేవుణ్ణి ప్రేమించినట్టు. 2వది, నేను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడు ఎవరంటే, మరి దేవుడు ఒక ఉపమానం చెప్పిండు. ఒక వ్యక్తి యెరూషలేము మీద ఎరుకోకి వెళ్తుండగా గాయాల పాలై ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం, సమరయుడు మాత్రమే దగ్గర తీసి అతన్ని గాయాలు కట్టుకట్టి చేస్తాడు. సో మీరు పనిచేస్తున్న స్థలంలో మీరు ఎక్కడే కానీ క్రీస్తు కనిపించాలి, క్రీస్తు మహిమ కనిపించాలి. నీ దగ్గర పేతురు ఏమంటాడు? మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకు స్వస్థపరిచే వారం ఉందని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేస్తాడు. సో మీరు పనిచేసే స్థలంలో మీ కొలీగ్, మీ పక్కన్న వ్యక్తికి సహాయం చేయండి. మీకు సహాయం చేసే స్తోమత లేకుండా దేవుడు అక్కడ శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. నేను కేటరింగ్కి వెళ్తాను, అప్పుడప్పుడు కేటరింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ నాకు ఇతరులకు సహాయం చేయాలని ఆశ ఉంటుంది. సహాయం చేయాలని ఆశ ఉన్నప్పుడు ఉపవాసం ఉన్న పర్వాలేదు, అక్కడ డెకీసాలు, లగాన్లు అవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు తరలిస్తూ ఉంటా. అప్పుడు దేవుడే నాకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే క్రీస్తును పట్టుకున్న తర్వాత 3 రోజులు నీళ్ళు లేక అన్నం లేక ఉంచుతారు. తర్వాత కల్వరి కొండ పైకి కింది నుంచి మీద దాకా సిల్వను మోపిస్తారు. అసలు 3 రోజులు ఉపవాసం అన్నం లేకుండా ఉండడమే చాలా కష్టం, మనిషి బతకలేరు. ఆ తర్వాత మళ్ళీ సిల్వ వేసి పైకి మోపిస్తారు, ఇంకా కష్టం. అసలు కొండ మీద నడవడమే కష్టం. ఆ కొండ మీద నడవడం కూడా సిల్వను భుజాలపైన మోపించి ప్లస్ ఆకారం ఉంటాయి కదా,
ఆ విధంగా మోపించినప్పుడు మళ్ళీ ఇంకా కొరడాలతో కొడతారు, మొక్క మీద ఉమ్మి వేస్తారు, తలకు ముళ్ళ కిరీటం. అయినా కానీ దేవుడే శక్తినిచ్చిండు, బలాన్ని ఇచ్చిండు. క్రీస్తు ఏమన్నాడు? దీవించిండు కానీ శపించలేదు. మనం ఆ విధంగా మీరు పనిచేసే స్థలంలో ఒక వ్యక్తి ఒక బియ్య బస్తానే కానీ సూపర్ మార్కెట్లో తీసుకెళ్తున్నప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళిన అనుకోండి, ఆ బియ్య బస్తా మోసే విషయంలో సహాయం చేయండి. నేను ఆఫీసర్ను కదా, నాది అఫీషియల్ జాబ్ కదా, నేను ఇన్షర్ట్ వేసుకున్నా కదా అని కాదు. ఎవడు దీనుడే వణుకుచున్నో నేను వాడిని పూర్ణ శాంతిగా చేస్తా అన్నాడు, వాడినే లక్ష్యం చేస్తా అన్నాడు. ఎవడు హంబుల్నెస్ తగ్గింపు జీవితం ఉందో వాడినే దృష్టిస్తా అన్నాడు, వాళ్ళనే ఆశీర్వదిస్తా అన్నాడు. కాబట్టి ఇతరులకు సహాయం చేయాలి. మరి క్రీస్తు ఏం చేసిండు? ఇశ్రాయేల్ జనాంగం ఎంత దూషించినా, ఎంత హేళన చేసినా, రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించిన, యెరూషలేము నుంచి ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంకి వెళ్ళి యెరూషలేము దాటి గలిలయ, కపెర్నహూము, కానాను ఆ ప్రాంతాలన్నీ తిరిగి సువార్త చేసిండు. కానీ శపించలేదు. శపించద్దు. మరి ఇప్పుడు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించాడు. కీర్తన 122:6, సామ్స్ 122:6. యెరూషలేము దేశం ఎలా ఉంది? ఆ దేశంలో ఉన్న 12 గోత్రాల వాళ్ళను మనం దీవిస్తాం. అక్కడ ఉన్న పంటలని దీవిస్తాం, ఎగుమతులు పెరగాలని దీవిస్తాం. అక్కడ వరల్డ్ టవర్ కావాలి. ప్రపంచంలో అతిపెద్ద టవర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇంతకుముందు దుబాయ్లో ఉండే బుర్జ్ ఖలీఫా అని, ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు సౌదీలో ఒకటి కడుతున్నారు. అంతకంటే ఇంకా పెద్ద టవర్ కట్టాలి. ఇతర దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెరగాలి ఆ దేశంకు. అక్కడ ఆ దేశం పరిపాలిస్తున్న రాజు ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. హీ డోంట్ నో క్రైస్ట్ లవ్. సో అతనికి క్రీస్తు ప్రేమ తెలియాలి. వాళ్ళు ఏం చేస్తారు? చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను బాంబులే చంపుతున్నారు. గాజా సిటీ మొత్తం కొలాప్స్. సిరియా, లెబనాన్, ఇరాన్, ఈ 4 ప్రాంతాలు సర్వనాశనం అయిపోయినాయి. కొన్ని కోట్ల డాలర్ల నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. అవి శవాలు కింద పోయినాయి, అడుక్కు అవి విలేకరులు వేయలేరు, కానీ మీద దొరికిన శవాల్ని మాత్రమే పేపర్కి ఇచ్చారు. అవి దాదాపు 1,20,00,000 పైన శవాలు. ఇంకా అడుక్కెన్ని వేనేవో తెలియదు. మరి మోషే ఏం చెప్పిండు? ధర్మశాస్త్రం నరహత్య వద్దని చెప్తుంది. ఇశ్రాయేల్ దేశాన్ని దీవిస్తాం మనం. అక్కడ ఉన్న ప్రజలకు ఉపవాసం చేయాలి. నినివే పట్టణస్తులాగా. నినివే పట్టణంలో ఉపవాసం చేస్తే మంది అగ్నిగంధకాలు ఆగిపోయినాయి. ఆ దేశంలో ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా అనేకులు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఆ దేశం నుంచి పంటలు, ఖనిజ సంపద, అటవీ సంపద, రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు కదా. పాపం వాళ్ళు శ్రమజీవులు, బిజినెస్ చేసుకొని, వ్యాపారం చేసుకొని, కూలీ పని చేసుకొని, వృత్తి పని చేసుకొని, టీచర్లు, డాక్టర్లు వాళ్ళందరూ తింటారు, ఎగుమతి చేస్తారు. ఆ పైసలు వాళ్ళకు ట్యాక్సీలు పోతున్నాయి కదా ఇశ్రాయేల్ దేశంకు. ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రోడ్లు, ఫ్లైట్లు, బస్సులు, బ్యాంకులు, వాళ్ళకున్న వెపన్స్ అన్నీ వీళ్ళ పైసలతో కొనుక్కుంటారు. సో వాళ్ళని దీవించాలి. వీళ్ళు ఇశ్రాయేల్ దేశం ఏం చేయాలి? ఇతర అన్య దేశాలను దీవించాలి. ఇశ్రాయేల్ దేశానికి ఎంతమంది వస్తారు? విజిటర్స్, అన్ని రకాల మతస్థులు వస్తారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆ దేశాన్ని వెళ్ళలేరు. అంత ప్రఖ్యాతిగాంచిన దేశం అది. తెలంగాణలో సగం కూడా ఉండదు, కానీ ఆ దేశంలో క్వాలిటీ చూస్తామంటే చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, జ్ఞానవంతులు అవన్నీ. కాబట్టి ఆ దేశాన్ని మనం దీవిస్తాం. వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, నేవీ, పైలట్స్, స్కూల్, మున్సిపల్, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ 5 hours 6 hours వర్క్ చేసి రిమైనింగ్ అవర్స్ ఉపవాసం ఉండి ఇతరులను దీవించాలి. ఇతరులను దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మోషనే చెప్పాడు, మీరు దీవించండి కానీ శపించవద్దు. హిజ్కియా ఏం చేసిండు? హిజ్కియా రాజు ఇతర అన్ని రాజులను దీవించుకుంటూ వచ్చిండు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిండు, అన్ని రాజులపైన జయం ఇచ్చిండు. సో మనం ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ప్రపంచ క్రైస్తవులు కూడా అనేకులు మొదటి వరకు కడుపు అడుగుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా చూడండి, మన ఉగ్రహం జరిగింది కదా, చాలామంది చనిపోతున్నారు. పేరుకు ప్రపంచ దేశాల్లో అధిక జనాభా క్రైస్తవులు ఉన్నారు, కానీ యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే అవి జరగకూడదని మనం ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ చేంజ్ ఫ్రమ్ దిస్ క్రిస్మస్ in terms of reading of the Bible, in terms of giving to tithes, doing to help for poor people, ఇంకా prayer life, fasting prayers. Please change. God bless you. Have a nice day.